తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అత్యధిక మెజార్టీతో 164 సీట్లతో అత్యధికంగా గెలిచినందుకు, అంతేకాకుండా మన ప్రకాశం జిల్లాలో అత్యధిక మెజార్టీతో మన దామచర్ల జనార్దన్ అన్న గారు గెలిచిన సందర్భంగా ఆ రోజు దామచర్ల జనార్దన్ గారు మెజార్టీతో గెలుపొందితే ఒంగోలు నియోజకవర్గంలో ఇక్కడ కోర్ట్ సెంటర్లో ఉన్నటువంటి ఆంజనేయ సాంగుల్లో మొక్కుబడి పెట్టుకున్నామండి. ఈరోజు 108 కొబ్బరికాయలు కొడతామని మొక్కున్నాము. ఈరోజు ఆ మొక్కును తీర్చుకోవడం కోసం మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం ఇక్కడికి రావడం జరిగింది. రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాం. అలాగే మా దామచర్ల జనార్దన్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అత్యంత మెజార్టీతో గెలవాలని చెప్పేసి ఆ రోజు కోర్టు సెంటర్లో ఉన్న చిట్టాంజనేయ స్వామి గారికి మొక్కుకోవడం జరిగింది. అట్లాగనే ఆంధ్రప్రదేశ్లో కూటమి 164 సీట్లు, పార్లమెంటు సీట్లు అత్యధికంగా గెలుచుకున్న సందర్భంగా వారికి మొక్కు తీర్చుకోవడం ఈరోజు జరిగింది. అలాగే రేపు నారా చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారికి తెలుగు మహిళల తరఫున శుభాకాంక్షలు. అలాగే ప్రీతమ నాయకులు, ఒంగోలు శాసనసభ్యులు మేము ఆ రోజే చెప్పాము, ఒంగోలుని అత్యధిక మెజార్టీతోటి గెలిపించుకొని చంద్రబాబు నాయుడికి కానుకగా ఇస్తానన్నాము. ఆ దేవుణ్ణి కూడా అలాగే దేవదేవుని కూడా అలాగే మొక్కుకున్నాము. అలాగే 34,026 ఓట్లతోటి ఇక్కడ జనార్దన్ బాబు గారు అత్యంత మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలపొందడం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మాకు ఈ అవకాశాన్ని, ఆశీస్సులను అందించినటువంటి ఆ సర్వేశ్వరుడికి, ఆ ఆంజనేయ స్వామికి సదా సేవలో ఉంటూ మొక్కు తీర్చుకున్నాము. అలాగే వారి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. ఇలాగుంది మా అన్న శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేని మెజార్టీ ఇచ్చారు. అలాగే మన మాగుండ శ్రీనివాసరెడ్డి గారు కూడా మంచి మెజార్టీ ఇచ్చారు. ఈ కూటమి అభ్యర్థి గెలవడం చాలా శుభసూచకం. అలాగే మీ ఆశీస్సులు మా అన్నకి ఎప్పుడు ఉండాలి. మీరు ఇచ్చిన ఆశీస్సులు మా అన్న మర్చిపోకుండా మీకు అన్ని ఒంగోలు అభివృద్ధి, డెవలప్మెంటు అని అందరికీ తెలుసు. ప్రతి ఒక్కటి మీ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మా అన్న ఫ్యూచర్లో మంచి మంత్రి పదవి కూడా ఆశించాలని ఈ ఆంజనేయ స్వామి గారు మా డివిజన్ అధ్యక్షులు ఈరోజు మొక్కు తీర్చుకున్నారు. వాళ్ళతో పాటు మా కమిటీ వాళ్ళందరూ కూడా మొక్కు తీర్చుకున్నారు. మా అన్నని మంచి మంత్రి పదవులు చూడాలని మరొకసారి ఆశిస్తూ ప్రజల ఆశీస్సులు ఎప్పుడు మానకుండాలని కోరుకుంటున్నాను. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.
అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.